హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు మూమెంట్స్ విత్ అనుష రాగూరి. అది డెకరేషన్ ఎందుకంటే మా హస్బెండ్ బర్త్డే అనమాట. 12కి సర్ప్రైజ్ చేద్దామని అలా సింపుల్గా డెకరేట్ చేశాను ఆ రోజు. యాక్చువల్లీ అదే రోజు మా బావగారిది మా అక్కది వెడ్డింగ్ యానివర్సరీ. ఆ సెలబ్రేషన్స్ అయిన తర్వాత నైట్ 12 కట్ చేద్దామని ఇలా నాకు వచ్చినట్టు డెకరేట్ చేశాను. ఎలా ఉంది డెకరేషన్? బాగుందా? కామెంట్ చేయండి. ఇంకా మా హస్బెండ్ని తీసుకొస్తున్నాను అనమాట. ఇలా కళ్ళు మూసి తీసుకొస్తున్నాను. వెనకాల కొంచెం అంతా మెస్సీగా ఉంటుంది, కొంచెం ఇగ్నోర్ చేయండి. అలా తీసుకొచ్చాను. మరి మా హస్బెండ్ సర్ప్రైజ్ అయ్యారో లేదో చూడాలి. తీసుకొచ్చి అలాగే కళ్ళు మూయండి. నేనే తీసుకుంటున్నాను కదా, వీడియో కొంచెం ఇబ్బంది అయింది. మా హస్బెండ్కి అయితే నచ్చింది. రిషి ఏడి అని అడుగుతున్నారనమాట. ఇక్కడ వాడు పడుకున్నాడు పక్కన, కింద బ్లాంకెట్స్ వేసి పడుకోబెట్టాను. వాడు ఏడి అని అడుగుతున్నారు. నచ్చింది మా హస్బెండ్కి, హ్యాపీ ఫీల్ అయ్యారు. అక్కడ అవి ఏంటి అని అడుగుతున్నారనమాట. హెచ్ అంటే హ్యాపీ బర్త్డే అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పైకి వెళ్ళమని చెప్తున్నాను. అలా పైకి వెళ్తున్నారు. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఏదో అన్నట్టున్నాను. మొత్తానికి వీడియో పాస్ చేసేవా అని అడుగుతున్నారు. తర్వాత రిషిని కూడా లేపి అలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా హస్బెండ్కి ఒక స్మాల్ గిఫ్ట్ చేశాను అనమాట నా సేవింగ్స్తో. అదేంటో మీరు చూడండి. ఓపెన్ చేస్తున్నారు. రిషిని ఓపెన్ రిషికి ఇస్తుంటే ఫ్లవర్ తీసి పక్కన పెట్టి నిద్రలో ఉన్నాడు కదా, తిక్కగా ఉన్నాడనమాట నిద్ర లేపడం వల్ల. రిషితోనే ఓపెన్ చేస్తున్నాడు రిషి. ఆ గిఫ్ట్ మా హస్బెండ్కి నచ్చుతుందో లేదో అనుకుంటూ ఉన్నా. యాక్చువల్గా అది గిఫ్ట్ బాక్స్ ప్యాక్ చేయమంటే చిన్న బాక్స్ ప్యాకింగ్ అవదన్నారు. అది కూడా నేనే ట్రై చేసాను ఇంట్లో. ఒక్కసారి సరిగ్గా కుదరలేదని దానిపైన మళ్ళీ డబుల్ ప్యాక్ చేశాను అనమాట. దాన్ని లాగుతున్నాడు రిషి. ఫైనల్లీ వచ్చింది అది. ఆడే ఓపెన్ చేసేస్తాడు చూడండి. డాడీకి ఇవి అని చెప్తున్నాను నేను. రింగ్ తీసుకున్నాను, గోల్డ్ రింగ్, మా హస్బెండ్ బర్త్డే గిఫ్ట్గా. నచ్చింది, మా హస్బెండ్కి బాగా నచ్చింది. అసలు నచ్చుద్దో లేదో అని టెన్షన్తో ఉన్నాను, కానీ బాగుంది, బాగా నచ్చింది. అక్కడ పెట్టుకుంటున్నారనమాట, రింగ్ పెట్టుకుంటున్నారు. రిషిని అడిగాను ఎలా ఉంది రిషి అంటే బాగుందమ్మా అంటున్నాడు. క్లోజ్లో చూపిస్తున్నాను, చూడండి రింగ్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఇక్కడ కొంచెం బ్లర్ అయినట్టుంది వీడియో. ఈ క్లాస్లో మళ్ళీ క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. చూసి రింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అదిగో నా సేవింగ్స్తో తీసుకున్న మా హస్బెండ్కి నేను ఫస్ట్ టైం ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్ అనమాట. ఎప్పుడు డ్రెస్ తీస్తాను, ఈసారి కొంచెం నా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి కదా అని చెప్పి రింగ్ తీసుకున్నాను అనమాట. బాగా నచ్చింది మా హస్బెండ్కి, హ్యాపీ ఫీల్ అయ్యారు. అక్కడ రిషి మమ్మీ కేక్ అని అడుగుతున్నాడు. మేము ముగ్గురమే కదా, కేక్ అయితే ఎక్కువైపోద్దని చెప్పి నేను ఇలా కప్ కేక్స్ తీసుకున్నాను. నైట్ మా హస్బెండ్ ఎక్కువ తినరు, స్వీట్ తినరు అసలు. లంచ్ చేసిన నైట్ డిన్నర్ అయిన తర్వాత ఏమీ తినరు. సరే మా ముగ్గురికి ఎక్కువైపోద్ది కదా అని అలా 2 కప్ కేక్స్ తీసుకుని అవే తినిపించాను అనమాట. నచ్చింది, కప్ కేక్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి కప్ కేక్స్. అక్కడ రిషి తింటున్నాడు. మా రిషికి కేక్స్ అంటే చాలా ఇష్టం, నాకు కూడా అనుకోండి. నాకు రిషికి కేక్స్ అంటే చాలా ఇష్టం. కేక్ తిన్నాం. కేక్ మాత్రం చాలా బాగుంది, చాక్లెట్ ఫ్లేవర్ అనమాట.
నచ్చిందని చెప్తున్నారనమాట వాళ్ళిద్దరూ అక్కడ. రిషికి బాగా ఎక్కువ నచ్చింది కప్ కేక్. ఇందాక రింగ్ మా హస్బెండే పెట్టేసుకున్నారు కదా, నేను వీడియో తీస్తున్నానని. ఇక్కడ నేను పెడుతున్నాను అనమాట రింగ్. అదిగోండి, అలా సెలబ్రేట్ చేసాం నిన్న మా హస్బెండ్ బర్త్డే. రిషి నేను కూడా పట్టుకుంటాను అంటుంటే, సరే కింద పట్టుకోము నువ్వు అని చెప్పి అలా పట్టుకుని ఇద్దరం కొన్ని ఫొటోస్ దిగాము. ఫొటోస్ రిషియే తీసాడు యాక్చువల్లీ. అలా మా హస్బెండ్ బర్త్డే నైట్ 12 అలా సెలబ్రేట్ చేసాం. మార్నింగ్ ఇంకా సెలబ్రేట్ చేసాం, కానీ ఆ వీడియోస్ తీయడం నాకు కుదరలేదు. బాగా ఎంజాయ్ చేసాం. మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది రింగ్, డెకరేషన్ కూడా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం చేశాను యాక్చువల్గా. అయితే బాగుంది. అక్కడ మళ్ళీ రిషి నాకు కేక్ కావాలి అంటే కేక్ పెడుతున్నారు. అలా మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్